హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎప్పుడు చేసుకునే బిర్యానీల కంటే ఈ బిర్యానీ చాలా బాగుంటుందన్నమాట. అన్ని బిర్యానీలు పులావ్లో ఒక లెక్క, ఈ పులావ్ అనేది వేరే లెక్క అండి, అంత బాగుంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. మరి వీడియోని ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. కడాయిలోకి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాక ఒక వెల్లుల్లిపాయని అలా వెల్లుల్లిపాయగానే వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ హోల్ గరం మసాలాని వేసుకోవాలన్నమాట. లవంగ, ఏలకులు, స్టార్ అనాస, జాపత్రి అవన్నీ కూడా వేసుకోండి. అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకొని కొంచెం కొత్తిమీరని వేసుకోవాలన్నమాట. కొత్తిమీర ఇలా వేసుకున్న తర్వాత ఇలా వాటర్ ఈ విధంగా మరగాలన్నమాట. వెళ్ళినప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి వాటర్ని వడకట్టేసుకొని పక్కకు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వేరే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్నర వరకు నెయ్యి తీసుకోండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల పులావ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఈ విధంగా ఇలా చేసామంటే ఈ పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది, ఈ బ్రౌన్ ఆనియన్స్ వేయడం వలన. ఇప్పుడు అదే ఆయిల్లోకి నేను ఒక బంగాళదుంపని తీసుకొని తొక్కను ఫిల్అప్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్లోను ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా బంగాళదుంపలు కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి అనేటప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి. సో ఈ టమోటా కూడా వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చిని వేసుకొని చక్కగా ఫ్రై చేయాలన్నమాట. ఈ టమోటాలు అన్నీ చక్కగా మగ్గేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. తొందరగా టమాటాలు మగ్గాలంటే కొంచెం సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ వేసుకొని మనం ఒకసారి బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ని కూడా పైన వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకుందాము. మూతని ఈ విధంగా పెట్టుకోవడం వల్ల టమోటాలు ఇవి చక్కగా మగ్గుతాయి అన్నమాట. సో ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 1 మినిట్ పాటు అలా ఉంచేసుకున్నామంటే టమాటాలన్నీ చక్కగా మగ్గిపోయి మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వలన పులావ్ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడైతే ముందుగా మనం వాటర్ని పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని నేనైతే ఇప్పుడు వడకట్టేసి వేసుకుంటున్నాను. ముందు స్టవ్ పైన వాటర్ మరిగించుకొని పెట్టుకున్నాం కదా, వాటర్ మొత్తం కూడా వడకట్టేసుకొని వేసేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ ఆకులు 2 వేసుకోండి. ఇలా వాటర్ ఇలా కెర్లు కాగేటప్పుడు రైస్ని నేను వేస్తున్నానండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను అనమాట. నార్మల్ రైస్తోనైనా సరే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని సాల్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ని వేసేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని ఈ పులావ్ని ఇప్పుడు కుక్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ పులావ్ మొత్తం కూడా కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను. బ్రౌన్ ఆనియన్స్ ఇంకొంచెం ఉంచుకున్నామన్నమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్ని పైన వేసుకొని దీనిపైన కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేద్దామన్నమాట. రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా చక్కగా కుక్ అయింది కదా. సో ఈ విధంగా మనం పులావ్ని చూసి పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇప్పటి వరకు చేసే పులావ్లో ఒక లెక్క ఈ పులావ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.